హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో రేపు మీరు రాయబోయే క్లాస్ 12 ఫిజిక్స్ సంబంధించిన. ఓకేనా? ఇవాళకి మీ ఎగ్జామ్ డేటు కరెక్ట్గా 60 డేస్ ఉంది. రైట్? 60 డేస్ ఉంది. ఇవాళ ఎంత మనకి December 23rd కదా? మీకు ఎగ్జామ్ డేటు February 28th. సిబిఎస్ఈ క్లాస్ 12 ఫిజిక్స్ కదా? అంటే మనకి ఇంకా కరెక్ట్గా ఎగ్జామ్ డేట్తో కలిపి 60 డేస్ అవును. రైట్? సరే, ఒకసారి మనకి ఈ 60 డేస్ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఫిజిక్స్లో క్లాస్ 12లో 95+% ఆఫ్ మార్క్స్ వస్తాయి. మోర్ దాన్ 95+ మార్క్స్ డెఫినెట్గా వస్తాయేమో. టాపిక్స్ ఏంటి? నేనేం చేశానంటే పాస్ట్ 10 years పేపర్స్ని అనాలిసిస్ చేసి ఫ్రీక్వెంట్గా ఇచ్చినటువంటి టాపిక్స్ని సపరేట్ చేశాను. నేనే హ్యాండ్ రిటన్తో రాశాను. ఓకేనా? మెటీరియల్ కూడా ఉంది, మనం క్లాసెస్ చూద్దాం తర్వాత. ఇవాళ ఏంటంటే మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, మోర్ దాన్ 95+% రావటానికి ఈ 60 డేస్లో. ఓకే కదా? డెరివేషన్స్ ఏమేమి చూడాలి, డెరివేషన్స్ మీద కూడా డిపెండ్ అవుతున్నాము. తర్వాత వీడియోస్లో మనకి న్యూమరికల్స్ ఎట్లా, డెఫినేషన్స్, గ్రాఫ్స్, ఇవన్నీ మనం చూద్దాం. రైట్? మీ అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాం. ఓకేనా? అందరికీ అబౌవ్ 95% రావాలి డెఫినెట్గా. మీరు ఇది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు 95+ఏ వస్తుంది. రైట్? ఓకే, చూడండి ఇక్కడ మనకి మీరు ఇక్కడ కనుక చూస్తే మనకి క్లాస్ 12, రైట్, క్లాస్ 12 ఫిజిక్స్ చూస్తున్నాము, సిబిఎస్ఈ. ఓకేనా? ఇందులో చూడండి క్లాస్ 12 ఫిజిక్స్ ఇవేంటంటే లాస్ట్ 10 years అనాలిసిస్ చేసి తయారు చేసినాము. చూడండి, జస్ట్ 30 టాపిక్స్ ఈజ్ ఈక్వల్ టు 95+ మార్క్స్ పర్సంటేజ్ ఆఫ్ 95+% ఆఫ్ మార్క్స్. రైట్? ఇప్పుడు మనం చాప్టర్ వైజ్కి వెళ్దాం. చాప్టర్ 1 కనుక తీసుకుంటే మీరు ఏమేమి టాపిక్ చూడాలనేది. ఓకేనా? టాప్ టాపిక్స్ ఇందులో ఏవైతే రౌండప్ చేశానో అవి టాప్ 20 టాపిక్స్. చూడండి జాగ్రత్తగా. గాస్లా అప్లికేషన్స్ ఇదొకటి, తర్వాత కెపాసిటర్, సిరీస్ ప్యారల్ కాంబినేషన్, ఎనర్జీ స్టోర్డ్, ప్యారల్ ప్లేట్ కెపాసిటర్ 1, 2, డ్రిఫ్ట్ వెలాసిటీకి సంబంధించాం 3, విడ్స్ అండ్ బ్రిడ్జ్. ఓకేనా? విడ్స్ అండ్ బ్రిడ్జి, అదేవిధంగా మీటర్ బ్రిడ్జి దీనికి సంబంధించి బయోట్ సెవర్ట్స్ లా, గాల్వనోమీటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అమ్మీటర్ అండ్ వోల్ట్మీటర్, అట్లాగే ప్రాపర్టీస్ ఆఫ్ పారా, డయా అండ్ ఫెర్రోమాటిక్ మెటీరియల్స్. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ 6లో ఇండక్టెన్స్, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్ చాప్టర్ 7లో. రైట్? చాప్టర్ 8లో ప్రాపర్టీస్ ఆఫ్ ఈఎం వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఉండదమో దానికి సంబంధించి. చాప్టర్ 9లో రిఫ్రాక్షన్స్ త్రూ స్పెరికల్ సర్ఫేసెస్. ఓకేనా? ఇదే చాప్టర్ 9లో మళ్ళీ క్రిటికల్ యాంగిల్ టిఐఆర్, చూడండి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. రైట్? అదేవిధంగా చాప్టర్ 10లో రిఫ్రాక్షన్ త్రూ వేవ్ థియరీ, తర్వాత డైఫ్రాక్షన్. రైట్? ఇవి చాప్టర్ 10 వరకు. అదే చాప్టర్ 11లో చూడండి, వేవ్ నేచర్ ఆఫ్ మ్యాటర్. చాప్టర్ 12లో ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఇదే చాప్టర్లో మళ్ళీ బోర్స్ మోడల్. ఓకేనా? చాప్టర్ 13లో బైండింగ్ ఎనర్జీ, మాస్ ఎనర్జీ. రైట్? చాప్టర్ 14లో పిఎన్ జంక్షన్ డయోడ్, సెమీకండక్టర్ డయోడ్, బట్ అప్లికేషన్స్, అట్లాగే రెక్టిఫైర్, హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఇవి 20 టాపిక్స్. టాప్ 20 టాపిక్స్.
ఇవి టాప్ 20 టాపిక్స్. ఓకేనా? క్లాస్ 12 ఫిజిక్స్ దేంటో మనం చూస్తుంది సిబిఎస్ఈ క్లాస్ 12 ఫిజిక్స్, రైట్? మనకి మోర్ దాన్ 95% ఆఫ్ మార్క్స్ రావాలంటే మోర్ దాన్ 95% మార్క్స్ ఈ టాప్ 20 అనేది డెఫినెట్గా చూడాలి. ఇప్పుడు మీకు ఇవాళతో కలిపి 60 డేస్ ఉన్నాయి, రైట్? మరి ఈ 60 డేస్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ప్లాన్ చేసి ఇప్పుడు వరకు ప్రిపేర్ అవ్వని టాపిక్స్ ఉన్నా కానీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. మీరు టైం ఉందిగా, 60 డేస్ టైం ఉంది, 2 months టైం ఉంది కదా. మీకు వీటికి సంబంధించి ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే డెఫినెట్గా నేను సిబిఎస్ఈ క్లాస్ 12 సంబంధించి అప్లోడ్ చేస్తాను. నా ఎక్స్పీరియన్స్ ఇందులో 28+ years ఎక్స్పీరియన్స్ ఉన్నాను, రైట్? డిఫరెంట్ సిబిఎస్ఈ స్కూల్స్ కాలేజీల్లో చేసాం. మీకు ఫిజిక్స్ సబ్జెక్టు సంబంధించి మీకు ఏ టాపిక్, ఏ న్యూమరికల్, ఏ డెరివేషన్ కావాలన్నా ఈజీ టెక్నిక్స్తో, టిప్స్తో, షార్ట్ కట్స్ అంటే ఐ మీన్ ఇక్కడ మనకి తగ్గించి రాస్తే మార్క్స్ తగ్గుతాయి అనుకుంటారు. ఇట్లా కాకుండా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎంతవరకు రాయాలి, ఎంతవరకు రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి అనేది డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి. అవన్నీ మీకు అవసరాన్ని బట్టి ఫార్వర్డ్ చేస్తాను మన ఛానల్లో. మన ఛానల్ పేరు పూర్ణ అకాడమీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఈ 60 డేస్లో మీకు కావాలంటే టోటల్ సిలబస్ని నేను రివిజన్ చేసి అప్లోడ్ చేస్తాను. డెఫినెట్గా మీకు అవసరమైంది అన్నంటే అన్నీ కవర్ అవ్వకపోవచ్చు. మనకి టాప్ టాపిక్స్ డెఫినెట్గా మీకు ఫార్వర్డ్ చేస్తాను. న్యూమరికల్స్ రూపంలో, డెరివేషన్స్ రూపంలో, గ్రాఫ్స్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా? ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఇవి కాకుండా మిగిలిన టాపిక్స్ ఉన్నాయి. ఇవేంటి, మనకి జస్ట్ 20% ఆఫ్ టాపిక్స్ మనం చూసింది. 80% మార్క్స్ని కవర్ చేస్తాం. 80% మార్క్స్ని కవర్ చేస్తాం, రైట్? మీకు ఇచ్చే 70 మార్క్స్కే కదా, రైట్? ఇది పర్సంటేజ్లో చెబుతున్నాము. 20% టాపిక్స్ కనుక చూస్తే 80% ఆఫ్ మార్క్స్ కవర్ అవుతుంది, ఓకేనా? అట్లా మనం చేయాల్సి ఉంటుంది. ఇక ఇవి రిమైనింగ్ టాపిక్స్. ఇంకా కులుమ్స్ అంటే డైపోల్ టార్క్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ యాక్సియల్ ఈక్వటోరియల్ ప్లేన్లో, రైట్? అదే చాప్టర్ 2లోకి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ చార్జెస్, ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. చూసారా ఇక్కడ డాట్ ఇచ్చాం, చూసారా? డాట్స్ ఇచ్చుండేమో, ఇట్లా డాట్స్ పెట్టాం. ఈ డాట్స్ ఏంటి, రౌండప్ చేసి మీకు చెప్పాము. చూడండి, ఇట్లా రౌండప్ ఇచ్చినవి టాప్ 20 టాపిక్స్ అన్నమాట. డెఫినెట్గా చూడాలి టాప్ 20 టాపిక్స్. ఏదైతే ఇట్లా డాట్ ఉంచామో ఇట్లా ఇచ్చి ఫాస్ట్ 10 years మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట, ఓకేనా? ఇవన్నీ కవర్ చేస్తే మనకి జస్ట్ 20% ఆఫ్ సిలబస్ మీకు 80% మార్క్స్ని తెచ్చిపెడుతుంది, ఓకేనా? ఇట్లా కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? టాప్ 20 వరకు మనం డిస్కస్ చేసాం. రిమైనింగ్ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుందామా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? లాస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవో, రైట్? అదేవిధంగా మనకి డెరివేషన్స్ ఏం చదవాలి చూడండి. క్లాస్ 12 ఫిజిక్స్ సంబంధించి టాప్ 30 డెరివేషన్స్. ఇక్కడ మనకి 20 అయితే మస్ట్ అండ్ షుడ్, ఓకేనా? ఈ 10 అనేది మీరు చదవగలిగిన వాళ్ళు చదవండి. 60 డేసే కాబట్టి మనకు ఉంది, మీరు చదవగలిగిన వాళ్ళ వరకు చూడండి. ఇదేంటి, సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్కి 2026 క్లాస్ 12 ఫిజిక్స్, రైట్? ఇప్పుడు మనకి ఇదేంటంటే డెరివేషన్స్. చూడండి, టాప్ 30 డెరివేషన్స్. టాప్ 30లో కూడా 20 కంపల్సరీ, ఓకేనా? చూద్దాం. చూడండి, 3 types ఆఫ్ డెరివేషన్స్ యూ మస్ట్ నో. మనకి డెరివేషన్స్ మీకు పేపర్లో 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ డెరివేషన్స్, ఈజీగా ఉంటాయి, ఓకేనా? డైరెక్ట్ డెరివేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ ఫార్ములా
R is equal to 2F, రైట్. అట్లాగే లెన్స్ మేకర్స్ ఫార్ములా ఉంది కదా, లెన్స్ మేకర్స్ ఫార్ములా అట్లా డైరెక్ట్గా ఇచ్చేటువంటి డెరివేషన్స్ ఉంటాయి. రెండో టైప్ ఆఫ్ డెరివేషన్స్ ఏంటంటే అప్లికేషన్ బేస్డ్ ఉంటాయి. అంటే కొంచెం అప్లికేషన్ టైప్లో ఉంటాయి క్వశ్చన్స్, అవి చూద్దాం. కింద డెరివేషన్స్ అన్ని మీకు చెప్తాను. అట్లాగే మూడో టైప్ ఆఫ్ డెరివేషన్ కొంచెం కష్టం, కాన్సెప్చువల్ డెరివేషన్ విత్ ఏ ట్విస్ట్. చూడండి, ట్విస్ట్ ఉంటుంది. అంటే మనం క్వశ్చన్ చూడగానే చదివినట్టు ఉన్నాం మనం ఎక్కడో అని అనిపిస్తుంది. ఫస్ట్ రాయలేరు, తర్వాత ఆలోచించిన తర్వాత కొంత టైం తర్వాత స్ట్రైక్ అవుతుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ డెరివేషన్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. మీకు ఏ విధంగా ఇస్తాడనేది ఒకసారి ఒక్కొక్క టైప్ చూద్దాం. ఇప్పుడు చూడండి, టాప్ డెరివేషన్స్ 1 to 4 ఫ్రీక్వెంట్గా అడిగాము, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా? చూస్తే చూడండి, ఇవి ఫైనల్ ఎండ్ గేమ్ మనకి ఫర్ ఫుల్ మార్క్స్. ఫస్ట్ వన్ ఏంటి? స్నెల్స్ లా త్రూ వేవ్ థియరీ. ఇదే చాప్టర్ చూడండి, చాప్టర్ 10 చాప్టర్ కూడా ఇచ్చాను, వేవ్ ఆప్టిక్స్. ఓకేనా? తర్వాత 2 లెన్స్ మేకర్స్ ఫార్ములా, రే ఆప్టిక్స్ నుంచి. మూడోది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇంటెన్సిటీ. ఓకేనా? లాంగ్ థిన్ వైర్, లాంగ్ థిన్ వైర్, 3 ఉంటాయి కదా కేసెస్. లాంగ్ థిన్ వైర్, గాస్లా అప్లికేషన్, చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే చాప్టర్లో. 4వది రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ మినిమం డీవియేషన్, ప్రిజంకు సంబంధించిన. ఓకేనా? రే ఆప్టిక్స్ అనే చాప్టర్. ఈ పక్కన ఇచ్చిన ఏమో చాప్టర్స్, ఇక్కడ ఇచ్చిన చాప్టర్స్, ఇక్కడ ఇచ్చిన డెరివేషన్స్. ఓకేనా? ఈ 4 డెఫినెట్గా చూడాలి, మస్ట్ అండ్ షుడ్. టాప్ డెరివేషన్స్లో టాప్ 20లో ఈ 4 మళ్ళీ 1, 2, 3, 4లో ఉంటాయి. అట్లాగే నెక్స్ట్ వన్ చూసుకున్నారా? కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటుండండి. నెక్స్ట్ టాప్ డెరివేషన్స్ 5 to 8 కనుక చూస్తే చూడండి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ ఎగ్జామ్స్. ఇవి కూడాను ఎక్కువగా మనకి రిపీటెడ్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట. 5th క్వశ్చన్ ఏంటి? ఈక్వలెంట్ ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, రైట్? సెల్స్ జాయిన్డ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్, రైట్? ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీలో వస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్పెరికల్ షెల్. చూసారా? గాస్లా అప్లికేషన్, ఇక్కడ స్పెరికల్ షెల్ వచ్చింది. ఇందాక లాంగ్ వైర్ వచ్చింది 1, సెకండ్ స్పెరికల్ షెల్ వచ్చింది చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో. అట్లాగే 7వది కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారల్ ప్లేట్ కెపాసిటర్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో. తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో. ఇవి టాప్ 8 డెరివేషన్స్. మస్ట్ అండ్ షుడ్గా మీరు చూడాల్సిందే, మస్ట్ అండ్ షుడ్. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ 9th వన్ చూద్దాం. టాప్ డెరివేషన్స్ 9 to 12. ఓకేనా? కాన్సెప్ట్ బేస్డ్. ఓకేనా? ట్రిక్కీ వన్స్, కాన్సెప్ట్ బేస్డ్ ట్రిక్కీ వన్స్ ఉంటుంది. 9th వన్ చూడండి, రిలేషన్ బిట్వీన్ కరెంట్ అండ్ డ్రిఫ్ట్ వెలాసిటీ, ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీలో. తర్వాత 10వది న్యూక్లియర్ డెన్సిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ సైజ్ అండ్ మాస్ నంబర్, మాస్ డిఫెక్ట్కి రెలవెంట్గా న్యూక్లియర్ అనే చాప్టర్లో, రైట్? మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ వెన్ ఫైనల్ ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ, రే ఆప్టిక్స్లో. నెక్స్ట్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్ విత్ ఫైనల్ ఇమేజ్ ఎట్ డి, రే ఆప్టిక్స్ నుంచి. ఓకేనా? ఇది టాప్ 12. అట్లాగే నెక్స్ట్ వస్తే మనకి టాప్ డెరివేషన్స్ 13 to 16, రైట్? హై స్కోరింగ్ రిపీటెడ్ ఇన్ బోర్డ్స్. ఏంటో 13 రిఫ్రాక్షన్ అట్ స్పెరికల్ సర్ఫేసెస్, రే ఆప్టిక్స్ నుంచి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కాయిల్, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి.
మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సోలనాయిడ్స్, ఓకేనా, ఈఎంఐ నుంచి. ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ ప్యారలల్ వైర్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాండజో నుంచి, రైట్. అదేవిధంగా టాప్ డెరివేషన్స్ 17 to 20, రైట్. ఇవేంటి, మస్ట్ డూ ఫర్ బోర్డ్స్, కంపల్సరీ 20 వరకు చేయాల్సిందేనా మీరు, ఇక్కడ 20 వరకు మస్ట్. 17 ఏంటి, డైపోల్ ఎనర్జీ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో. టార్క్ ఆన్ డైపోల్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో. 19 కెపాసిటెన్స్ ఆఫ్ partially filled dielectric in parallel plate capacitor, potential and capacitance లో. Last one, electric field due to uniformly charged plate, గాస్ లా. చూసారా, చార్జ్డ్ ప్లేట్ వచ్చినాం, ఇది మూడోది కదా. గాస్ లా అప్లికేషన్స్ 3 ఉన్నాయి. 20 మనం ఇచ్చింది, 20లో 3 ఉన్నాయి చూడండి. వైర్ ఉంది, ప్లేట్ ఉంది, ఓకేనా. చూడండి, ఫస్ట్ 2 చెప్పాం చూడమా. ఫస్ట్ వన్ లాంగ్ థిన్ వైర్ చెప్పేసాం, 2 స్పెరికల్ షెల్ చెప్పేసాం. ఇక్కడ మూడోది ఛార్జ్డ్ ప్లేట్. చూసారా, 20 డెరివేషన్స్లో 3 డెరివేషన్స్ గాస్ లా అప్లికేషన్సే ఉన్నాయి. ఈ 20 మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాలి, రైట్. 20 మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాల్సిందే. ఈ మిగిలిన నేను ఫిల్టర్ చేసి రాశాను. ఇవన్నీ కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఇవన్నీ 20 ఉంటాయి, ఒకసారి చూద్దాం. 20 కంపల్సరీ. 21 ఏంటి, ఎక్స్ప్రెషన్ ఫర్ రెసిస్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ డెన్సిటీ. 22 ఎక్స్ప్రెషన్ ఫర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎ లాంగ్ సోలనాయిడ్. 23 23 డెరైవ్ రిలేషన్, ఓకేనా, యావరేజ్ పవర్, పీక్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏసీ. 24 prove that current leads by 90 degrees pi/2 in pure capacitor circuit, ఓకేనా. పక్కన చాప్టర్ కూడా ఇచ్చాము, చాప్టర్ నంబర్స్ ఇచ్చాము, చూసుకోండి. 25th prove that current leads by pi/2 in pure inductor circuit. Derive expression for impedance in LCR circuit. Also derive formula for resonant frequency. 27 ఎక్స్ప్రెషన్ ఫర్ రిఫ్రాక్షన్ ఫార్ములా. ఫార్ములా ఉంది కదా, ఇంపార్టెంట్, చాప్టర్ 9లో. ఎక్స్ప్రెషన్ ఫర్ ఫోకల్ లెంత్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్, ఓకేనా. లెన్సెస్ని కంబైన్ చేసినప్పుడు ఫోకల్ లెంత్కి ఎక్స్ప్రెషన్. 29 ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్. ప్రూవ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ యూజింగ్ హైగెన్ వేవ్ థియరీ, ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. 31 YDSC యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. 32 ఎక్స్ప్రెషన్ ఫర్ బోర్ రేడియస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ హైడ్రోజన్ యాటమ్, అట్లాగే టోటల్ ఎనర్జీ కూడా. 33 ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎన్ యాక్సియల్ పాయింట్, ఈక్వటోరియల్ పాయింట్. యాక్సియల్ ఈక్వటోరియల్ 2 ఉంటాయి కదా, అది. 34 ఎక్స్ప్లెయిన్ Kirchhoff's laws and Wheatstone bridge. Kirchhoff's laws, Kirchhoff's voltage law, Kirchhoff's current law ఉన్నాయి. అట్లాగే Wheatstone bridge, P/Q is equal to R/S. P/Q is equal to R/S కదా, అది, రైట్. తర్వాత ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆఫ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్. మిర్రర్ ఫార్ములా తెలుసు కదా, 1/F equal to 1/V plus 1/U. మోషనల్ EMF, EMF is equal to BLB, ఫార్ములా ఉంది కదా, ప్రూవ్ చేస్తాం మనం, అదే BLB. 37 ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్. 38 డిడక్షన్ ఆఫ్ ఓమ్స్ లా. 39 రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఫార్ములా ఉంది కదా, E is equal to dV/dx, ప్రూవ్ చేస్తాం కదా. లేదా ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ పరంగా V/d రిలేషన్ ఉంది కదా. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, D అంటే డిస్టెన్స్, రైట్. తర్వాత 40th కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్ అంటే సిరీస్, ప్యారలల్, అవి చూడాల్సి ఉండదు. సిరీస్ కాంబినేషన్, ప్యారలల్ కాంబినేషన్, అవన్నీ
చూడాల్సి ఉంటుంది. మీరు ఇంతవరకు చూసినా చూడండి, డెరివేషన్ మీకు మిస్ అవ్వదు. ఫస్ట్ 20లోనే మ్యాక్సిమం మీకు కవర్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ 20 ఫిల్టర్ చేసి మిగిలినవి కూడా నేను రాశాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చినవి ఇవి కూడా. కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, 21 to 40 ఉంది ఇక్కడ. స్క్రీన్ షాట్ తీసుకున్నావా? ఓకేనా? తీసుకున్నారా? నెక్స్ట్ ఇక్కడ 20 వరకు పెడదాం. ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. 10 to 20 ఉన్నాయి. 10 to 20 డెరివేషన్స్ ఉన్నాయేమో. చూసారా? ఈ రాయడానికి చాలా టైం పడుతున్నాం, ప్లాన్ చేసి రాయటం. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈ తక్కువ టైంలో మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, 1 to 10, 1 to 9. ఓకే, సరే 10 వరకు తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, కావాలంటే ఇది కూడా తీసుకోండి స్టార్టింగ్. రైట్, ఇవే డెరివేషన్స్. మనం మెయిన్ ఏంటంటే డెరివేషన్స్ ఓకే, ఈ టాప్ టాపిక్స్ అనేవి జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఈ టాప్ టాపిక్స్ డెఫినెట్గా మీరు చూడాలి. ఏదైతే డాట్ పాయింట్స్ ఇచ్చామో పాస్ట్ 10 years నుంచి ఫ్రీక్వెంట్గా అడిగినటువంటి టాపిక్స్ సర్కిల్ చేసినేమో టాప్ 20 టాపిక్స్. ఓకేనా? ఇంతవరకు చూడండి. ఇవి జస్ట్ 20% ఆఫ్ టాపిక్సే మన సిలబస్ మొత్తంలో. మీకు డెఫినెట్గా 80% ఆఫ్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 80% ఆఫ్ మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. ఓకేనా? 95+% మనం డెఫినెట్గా తెచ్చుకోవచ్చు. మోర్ దాన్ 95%. ఇప్పటికి మించిపోయింది లేదో మనకి. ఇవాళతో కలిపి ఎగ్జామ్ డేట్కి 60 days ఉంది కదా. ఈరోజు చూస్తాం, ఎగ్జామ్ డే కూడా చూస్తారు కదా. సో 60 days కౌంట్ చేసుకోండి. మీరు ఒక టైం టేబుల్ లాగా ఫామ్ చేసుకోండి. డెఫినెట్గా మనకి ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఏమేమి ప్రిపేర్ అవ్వాలి తెలుసుకో మీకు. డెఫినేషన్స్, రైట్, డయాగ్రామ్స్, సర్క్యూట్స్, గ్రాఫ్స్, డెరివేషన్స్, తర్వాత న్యూమరికల్స్, అట్లాగే టాప్ టాపిక్స్ కూడా. డెరివేషన్స్ అంటే, ఎక్స్ప్లెనేషన్స్ అంటే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు. అటువంటివి కూడా మొత్తం చూడాలి. రైట్, నేను ఇచ్చినటువంటి షీట్స్ చూడండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతున్నాం. మీకు ఏం కావాలనేది మెసేజ్ చేస్తే, మెసేజ్ అంటే కామెంట్ చేయడం. కామెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ మనం అప్లోడ్ చేద్దాం. డెఫినెట్గా నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీకు దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, పర్సనల్గా ఏదైనా క్లాసెస్ కావాలనుకున్నా, నా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయేమో. నాది ఆన్లైన్ ప్లాట్ఫామ్ పేరు పూర్ణ అకాడమీ. యూట్యూబ్ ఛానల్ పేరు కూడా పూర్ణ అకాడమీ. నేను నా ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఇదే. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ కాదు. ఓకేనా? ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. మనకి హ్యాండ్ రిటెన్ నోట్స్ అవైలబిలిటీ ఉంటుంది. హ్యాండ్ రిటెన్ నోట్స్. ఓకేనా? ఇవి పీడిఎఫ్స్ రూపంలో ఫార్వర్డ్ చేయొచ్చు. మనకేంటి 60 days ఉంది. మరి 60 daysలో మీరు ఓన్గా తయారు చేసుకోలేరు కదా. కాబట్టి సో దట్ మీకు ఇది ఉపయోగపడుతుంది. మన పూర్ణ అకాడమీ ఛానల్ నుంచి మీకు ఇది ఉపయోగపడుతుంది. మీకు అవసరమైన వాళ్ళు, నా పర్సనల్ నంబర్ ఇది. మీ క్లాస్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయను, నేను డెఫినెట్గా తర్వాత ఆన్సర్ చేస్తాను. మీరు మెసేజ్ చేయొచ్చు. 9849972416. మళ్ళీ చూడండి, 9849972416. ఇది నా పర్సనల్ నంబర్, ఫోన్ నంబరు. దీనికి మీరు మెసేజ్ చేయొచ్చు, పేరెంట్ అయినా స్టూడెంట్ అయినా. రైట్, మీకు అవసరమైనవి చెప్తే దాన్ని బట్టి నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్ ఛానల్లో కూడా ఫార్వర్డ్ చేస్తాను. మీకు పర్సనల్ క్లాసెస్ కావాలని ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ మంచి మార్క్స్ రావాలి. ఆల్ ద బెస్ట్.